హాయ్ అండి, వెల్కమ్ టు శోభా కిచెన్. నేను ఇవాళ పచ్చి కొబ్బరి పచ్చడి చేస్తున్నానండి. పచ్చి కొబ్బరి ఇలా కట్ చేసి పెట్టుకున్నాను. పచ్చిమిరపకాయలు, కొత్తిమీర, కలమాకు, చింతపండు కొని ఒక టీ స్పూన్ ఆయిల్ పోసుకోవాలి. కాయలు బ్రౌన్ కలర్ వచ్చే వరకలా వేయించుకోవాలి. కొంచెం కొత్తిమీర, బ్రౌన్ కలర్ మిర్చి వేగింది. పచ్చి కొబ్బరి మిక్సీలో వేసుకోవాలి. వేగిన మిరపకాయలు ఇందులో వేసుకోవాలి. తగినంత ఉప్పు, హాఫ్ స్పూన్ ధనియాల పొడి, కొంచెం జీలకర్ర మెంతుల పొడి. మిక్సీ పట్టుకుందాం. ఇలా మిక్సీ పట్టుకున్నాము. కొంచెం చింతపండు పులుసు పోసుకోవాలి. మళ్ళీ ఒకసారి పట్టుకుందాం. అయ్యిందండి, ఇది మిక్సీ పట్టుకొని పెట్టుకున్నాము. స్టవ్ ముట్టించుకొని ఒక గంటెడు నూనె పోసుకుంటున్నా. హాఫ్ స్పూన్ జీలకర్ర, హాఫ్ స్పూన్ ఆవాలు, ఒక 4 ఎండిన మిరపకాయలు, కొంచెం పసుపు, పచ్చడి ఇందులో వేసుకుందాము. కొంచెం ఇది మగ్గనివ్వాలి. ఒక 5 మినిట్స్ మగ్గనివ్వాలి. కొబ్బరి పచ్చడి అయ్యిందండి. స్టవ్ బంద్ చేసుకుందాం అండి. పచ్చి కొబ్బరి పచ్చడి రెడీ. Like, share and subscribe.